ఉదయం షాప్కు వచ్చేటప్పుడు కళ్యాణి బిర్యానీ తిని వచ్చాడో లేదా ఇంట్లో గోమాంసం వండుకొని తిని వచ్చాడో తెలియదు. వాడి చేతులతో ఆ పూజ సామాగ్రిని కొని గర్భగుడిలోకి తీసుకువెళ్ళి పూజలు చేస్తావు. నువ్వు ఇంత కష్టపడి నువ్వు వచ్చి గుడికి వచ్చి ఆ పూజ సామాగ్రి కొని గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేసింది పాపం కోసమా లేకపోతే పుణ్యం కోసమా? ఇక నీకు రెండో ఉదాహరణ చెప్తా. మనం తినే వస్తువులు ముస్లింల దగ్గర కొనకండి అనే దానికి సమాధానం. మనం చాలా యూట్యూబుల్లో చాలా వీడియోలు చూసాం. తినే వస్తువులు అమ్మేటప్పుడు ముస్లింలు తుక్కుమని ఉమ్మి వేసి అమ్ముతున్న వీడియోలు యూట్యూబ్లో లక్షల్లో ఉన్నాయి.